రాజధాని ప్రాంత రైతు కూలీల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో మార్చి 5వ తేదీన అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను, రైతు సంఘాలను అందరినీ పిలిచి రాజధానిలో జరుగుతున్న రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని, రైతు కూలీలు, అక్కడున్న శ్రామికులు వారికి వస్తున్న బాధల్ని అధిగమించడానికి ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మార్చి 5వ తేదీన గుంటూరు వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఒక సదస్సు జరుపుకుంటున్నాం. ఆ సదస్సులో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలని, కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన స్వామి అగ్నివేష్ గారు విజయవాడలోని తుమ్మడిపల్లి కళాక్షేత్రంలో రాజధాని సమస్యపై ప్రసంగిస్తారు. వారి ప్రసంగం అనంతరం వారిని రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలకి, అక్కడున్న వ్యవసాయ భూముల దగ్గరికి, బహుళ వైవిధ్యం కలిగిన పంటల భూముల దగ్గరికి తీసుకెళ్ళి రైతుల సమస్యల్ని అవగాహన చేసుకొని వాటి పరిష్కారం కోసం వారు కృషి చేస్తారు. మార్చిలో మేధా పాట్కర్ ప్రముఖ పర్యావరణవేత్త, వారి బృందం రాజధాని ప్రాంతానికి ఇచ్చేసి రైతులను పరామర్శించడం, వారి సమస్యలను అవగాహన చేసుకోవటం, ఒక భారీ బహిరంగ సభ జరపడానికి కూడా రైతు పరిరక్షణ వేదిక ప్రయత్నిస్తూ ఉంది. కేవలం 5% మాత్రమే రాజధాని ప్రాంతంలో పేదలకి నివాసం కోసం కేటాయించింది ఈ ప్రభుత్వం. దీనివల్ల రేపు రాబోయే రాజధానిలో మురికివాడలు, పేద బస్తీలు మాత్రమే ఏర్పడే అవకాశం ఉంది. అందుకని కనీసం 20% రాజధాని ప్రాంతంలో పేదలకి గృహవసతి కోసం నిర్మించాలని చెప్పని కోరుతూ ఉన్నాం. రైతుల్ని, రైతు కూలీల్ని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం భూసేకరణ 2013 చట్టంలో వచ్చిన ప్రయోజనాలని వాళ్ళకి అందించకుండా ఉండటం కోసం కేవలం భూ సమీకరణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూ సమీకరణ పథకంలో రైతులకి మంచి మేలు జరగటం లేదు. మరీ ముఖ్యంగా వ్యవసాయ కూలీలకి, రైతు కూలీలకి, కౌలుదారులకి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కేవలం 2500 రూపాయలు పెన్షన్ ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇచ్చే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ 2013 భూసేకరణ చట్టంలో అనేక రకాలైన నష్టపరిహార పథకాలు అందులో ఉన్నాయి. వాటి 8ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. అందువలన ఒక ఐక్య ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక విశాల వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత రైతు కూలీల పరిరక్షణ వేదికని రూపొందించుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ వేదిక ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. బీజేపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని నీరుగార్చడానికి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇదే బీజేపీ ప్రభుత్వం అపోజిషన్లో ఉండగా ఇదే చట్టాన్ని సమర్థించడం జరిగింది. అధికారంలోకి రాగానే వీళ్ళకి ఈ చట్టం యాంటీ డెవలప్డ్ కింద అనిపించింది. దాన్ని నీరుగార్చడానికి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దేశం నుంచి, నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా రైతులు, రైతు సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున 23, 24 తారీఖున జంతర్ మంతర్లో పెద్ద ధర్నా చేయడం జరిగింది. దానికి అన్నా హజారే గారు, మేధా పాట్కర్ గారు, అరుణారాయ్ గారు, రాజేంద్ర సింగ్ గారు, ఇలాగ దేశంలో ఉన్నటువంటి పెద్ద యాక్టివిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 8 నెలల్లోనే మళ్ళీ రైతులను టార్గెట్ చేయడం జరిగింది. అధికారంలోకి రాకముందు, ఎలక్షన్కి ముందు నేను వ్యవసాయానికి, రైతులకి ఎంతో మేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి రాగానే రైతుల్ని వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే లక్ష్యంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. రాజధాని నిర్మించడానికి, కోర్ క్యాపిటల్ నిర్మించడానికి 2000 ఎకరాలు మాకు సరిపోతుంది. 2000 ఎకరాల్లోనే అసెంబ్లీ, రాజ్భవన్, సెక్రటేరియట్ అన్నీ కడతామని ఆయనే చెప్తున్నారు. అలాంటప్పుడు 50,000 ఎకరాలు, అలాగే 1,00,000 ఎకరాలు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు రాజధానిలో ఏమి జరుగుతుందో, అలాగే రానున్న కాలంలో ఏమి జరగబోతుందో ఎవరికి, విపక్షాలకే కాదు, ప్రజలకి కాదు, ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారు. కేవలం సింగపూర్లో కొంతమంది, అలాగే ఆయన వెనకాల తిరిగేటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, వారికే
ఈ విషయాలన్నీ తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఇంతమంది రైతుల యొక్క జీవితాలని పణంగా పెట్టినప్పుడు ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ నివేదికని ప్రతిపక్షాలతో సంప్రదించాలి, అలాగే క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తోటి సంప్రదించాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది దాని మీద చర్చ జరిగిన తర్వాత ఆయన ముందు అడిగి వేయాలి పద్ధతి ప్రకారం. అది ఏమీ లేకుండా, ఒక కాగితం మీద పెట్టకుండా, ఒక రిపోర్టు తయారు చేయకుండా 1,00,000 కోట్లు కావాలంటున్నారు ఈరోజు రాజధాని నిర్మించడానికి. నిధులు లేవు, వచ్చే నెల శాలరీ ఇవ్వడానికి కూడా మాకు డబ్బులు లేవనే పరిస్థితి. కానీ తమ అవసరాలకి, తమ దుబారాలకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి మట్టికి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎనగట్లేదు. చార్టర్డ్ ఫ్లైట్స్ అవనివ్వండి, మంత్రుల యొక్క ఖర్చులు అవనివ్వండి, వాళ్ళకి ఎవరికి కూడా వాస్తు గురించి ఇష్టం వచ్చినట్టు వాస్తు గురించి, మిగతా విషయాల గురించి చాలా దుబారా చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దమనీయంగా ఉన్నా కూడా, ఇంత జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఈయన తలపెట్టడం ఎంతవరకు సంబంధించిన విషయం అని మేము అడుగుతున్నాం. భూ సమీకరణ పేరు మీద భూమిని సేకరిస్తున్నారు పైసా ఖర్చు లేకుండా. ఆ తీసుకున్న భూమితోటి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. లేకపోతే ప్రజలతో చర్చించాలి. అక్కడ 50,000 ఎకరాలు ఏమి చేయబోతున్నారని ప్రజలతోటి, అలాగే విపక్షాలతోటి కూడా చర్చించకుండా ఏకపక్ష ధోరణి ఆయన అవలంబించడం జరుగుతుంది. ఇప్పుడైనా కూడా ఆయన పట్టుదల పోకుండా ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక రిపోర్ట్ కింద నిర్దిష్టమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ప్రజల ముందు పెట్టండి, అపోజిషన్ మీద అసెంబ్లీలో పెట్టండి, చర్చించండి. తర్వాతే మీరు దాని మీద నిర్ణయం తీసుకోండి. ఇంతమంది లక్షలాది మంది అక్కడ నిర్వాసులు అవుతారు, వారి జీవితాలు రోడ్ల మీద పడతాయి. ఇంతమందితోటి మీరు గ్యామ్లింగ్ చేయటం సరైన పద్ధతి కాదు. మిమ్మల్ని ఎన్నుకున్నది కనీస కామన్ పీపుల్కి మీరు న్యాయం చేస్తారని, వారి యొక్క బాగోగులు చూస్తారని మిమ్మల్ని ఎన్నుకోవటం జరిగింది. అంతేగాని మీరు పవర్లోకి రాగానే, అధికారంలోకి వచ్చేదాకా మీరు కాళ్ళు చేతులు పట్టుకుని ఓట్లు వేయించుకుంటారు. అధికారంలోకి రాగానే ప్రజలతోటి సంబంధం లేదనే విధంగా రాజుల్లాగా, చక్రవర్తులుగా మీకు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైనా మీరు గమనించండి, ప్రజలు గమనిస్తున్నారు. మీరు 9 నెలల కాలంలో మీరు ఎంత ఇమేజ్ను కోల్పోయారు మీరు గమనించండి. ప్రజల్లో మీరు ఎంత అసంతృప్తి రేకింది మీ మీద మీరు గమనించండి. మీకు ఇప్పుడైనా గమనించి మీరు సరైన చర్యలు తీసుకోకపోతే మీకు రానున్న కాలంలో మీరు అనుకోవాలనుకున్నా కూడా మీరు మళ్ళీ మీరు సరి చేసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి అని మేము మీకు అందరికీ చెబుతూ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి బృందం రావడం జరిగింది. దానిలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిగా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మూమెంట్స్ సంబంధించినటువంటి ప్రముఖుల్ని, ముఖ్యంగా అన్నా హజారే గారిని, మేధా పాట్కర్ గారిని, అగ్నివేష్ గారిని కలుసుకోవడం జరిగింది. వారికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను వివరించడం జరిగింది. వారి స్పందన కూడా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రైతుల పక్షాన్ని నిలబడడానికి ప్రాథమికంగా వారు తమ మద్దతును ప్రకటించారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. మేము ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చామో ఆ ఉద్దేశం మొదటి ట్రిప్పులో విజయవంతంగా ముగించుకొని మళ్ళా వెళ్ళబోతున్నాం. ఆ ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని పేరుతో రైతుల భూముల్ని బలవంతంగా లాక్కునే కార్యక్రమం అన్యాయమని, దీనికి ఒక సోషల్ మూమెంట్, జాతీయ స్థాయిలో ఒక చర్చ అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అందువలనే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నిటితో పాటు పనిచేసి దీన్ని ఒక ఉద్యమ రూపాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడంలో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయ పార్టీలకి చాలా విభేదాలు ఉంటాయి రాజకీయంగా, కానీ ఈ సమస్య మీద, జరుగుతున్నటువంటి సమస్య మీద ఏకాభిప్రాయం ఉన్నటువంటి అందరితోనూ కలిసి మేము పనిచేయాలనుకుంటున్నాం. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఏమిటంటే, భూ సేకరణ పేరుతో ఒకటి, భూ సమీకరణ పేరుతో ఒకటి. భూ సమీకరణ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి సమీకరణ. అది ఒక ప్రభుత్వమే తలపెట్టి భూసేకరణని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళా భూసేకరణ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంతేకాకుండా రైతాంగాన్ని అక్కడ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. మేము ఆ ప్రాంతం అంతా అనేక సందర్భాల్లో తిరిగాం. అక్కడ పోలీసులు మయం చేసి
రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి సమీకరణ పేరుతో అక్కడ రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే మేము బలవంతంగా ఎందుకు లాక్కుంటాం, ఇది సమీకరణ కదా, వారే ఇష్టానుసారంగా ఇస్తున్నారని చెబుతున్నప్పటికీ కూడా వాతావరణం ఆ విధంగా అక్కడ లేదు. ఆ విషయాలనే జాతీయ స్థాయిలో చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ మేము అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇక్కడ కలుసుకున్నటువంటి వారందరూ కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు. అక్కడికి త్వరలోనే రాబోతున్నారు. వారు వచ్చి ఇది ఒక మంచి సోషల్ మూమెంట్గా అక్కడ ఏర్పడి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను జాతీయ స్థాయిలో ఎదుర్కోవాల్సినటువంటి అవసరాన్ని మేము గుర్తించాము. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వారందరితోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి ఉదాహరణగానే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా రావడం జరిగింది. మేధా పాట్కర్ గారితో మాట్లాడాం, అగ్నివేష్ గారితో మాట్లాడాం. తప్పనిసరిగా వారిద్దరూ రావడానికి తమ పూర్తి అంగీకారాన్ని వ్యక్తం చేశారు. అది మా గొప్పతనం కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రైతులకు అనుకూలంగా వారు పనిచేస్తున్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్, పర్యావరణకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వారు అక్కడ జరుగుతున్నది అన్యాయమని మేము ప్రాథమికంగా ఇచ్చిన సమాచారంతో నమ్మి వారు వస్తామన్నారు. వచ్చి అక్కడ తెలుసుకుంటారు విషయాలు, రైతులను ప్రత్యేకంగా కలుసుకుంటారు, జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని జాతీయ స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేస్తారనే నమ్మకం మాకుంది. తద్వారా అక్కడ ఉన్న రైతాంగానికి కూడా మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. అలాగే అన్నా హజారే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన వస్తారా అనేది వారు నిర్ణయించుకుని తర్వాత చెప్తారు. ఇంతవరకు వారు మాత్రం తమ అంగీకారాన్ని ఇంకా వ్యక్తం చేయలేదు, కానీ మేధా పాట్కర్ గారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. మేము వారితో మాట్లాడాం. ఈరోజు ఈ పార్లమెంటు సాక్షిగా ఒక మాటే చెప్తున్నాం, ఇన్నాళ్ళు బతిలాడాం, భంగపడ్డాం, రండి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరి మనోభావాలు ఏంటో తెలుసుకోండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాం. కానీ ఆయన మాత్రం మీటింగ్ పెడుతున్నాం అని చెప్పేసి రైతులతో మీటింగ్ పెట్టి తెలుగుదేశం కార్యకర్తలని వాళ్ళనే బస్సులు ఎక్కించుకొని మిగిలిన రైతులు ఎవరైతే పొలాలు ఇవ్వనంటున్నారో అలాంటి వారిని కనీసం బస్సు కూడా ఎక్కనివ్వకుండా కొంతమంది మధ్యలో దగ్గరలో 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తీసుకెళ్ళి బస్సులోంచి మధ్యలో పొలం ఇవ్వనంటానని చెప్తానని చెప్పిన వ్యక్తి ఆ రైతుల్ని బయటకు దించేసిన సందర్భం స్టార్టింగ్లో జరిగింది. తర్వాత మేము దేవినేని ఉమా గారు వీళ్ళందరితో, మినిస్టర్ గారు పత్తిపాటి పుల్లారావు గారు వీళ్ళందరితో కలిసి కూడా వ్యతిరేక రైతులతో ఒకసారి సమావేశం చేశారండి. ఆ సమావేశం చేసిన రోజు కూడా ఏకగ్రీవంగా దాదాపు 10 మంది గ్రామాల నుంచి వచ్చిన రైతులు 300 మంది దాకా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తే తిరిగి వాళ్ళు రేపొద్దునే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెడతామన్నారు. మేము 2 రోజులు టైం అడిగామండి. 2 రోజులు టైం అడిగేసరికి వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత వెంటనే 1000 గజాలు కాదు మీకు కమర్షియల్లో కూడా 300 గజాలు ఇస్తారన్నారు. అయినా కానీ మేము రైతులంతా సమావేశం వేసుకొని ఒక అంగుళం కూడా మేము భూమి అనేది ఇవ్వం. ఎందుకంటే మీరు ఎంత ప్యాకేజ్ పెట్టినా, మీరు ఎకరానికి 2400 గజాలు ఇచ్చినా మేము ఇవ్వననే రైతులు మాత్రం ఇంకా అలాగే మా గ్రామాల్లో గట్టిగానే నిలబడి ఉన్నామండి. అలాంటి రైతులు అందరం కూడా ఇక నుంచి ఈ పార్లమెంట్ సాక్షిగా ఒకటే చెప్తున్నాం, ఇక్కడ దాకా వచ్చింది ఉద్యమం అనేది ఢిల్లీ, ఇక పెద్ద ఉద్యమం లెగుస్తుంది. రైతులందరూ, రైతు కూలీలు, మహిళా రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు శాంతంగా మా బాధల్ని ముగ్గుల రూపంలో మా ఆడవాళ్ళు వేశారు. ఇక నుంచి పోలీసులు కనుక వస్తే మా గ్రామాల్లోకి ముందుగా చెప్తున్నాం, రైతులను హెచ్చరిస్తున్నాము, పోలీసులు కనుక వస్తే మేమేం చేయం, మా మహిళా రైతులే చీపిరి కట్లు తిరగేసి కొడతారు. ఇంకోసారి కనుక అక్రమంగా కనుక మా ఊరిలోకి వచ్చి రైతుల్ని బట్టబయలుగా మీరు పోలీస్ స్టేషన్లు పిలిపించి బెదిరిస్తున్నారంటే కనుక చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక రైతు బిడ్డగా రైతుల తరఫున మా గ్రామాలందరి తరఫున నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది.